హాయ్, దిస్ ఈజ్ రవి. ప్రస్తుతం ఏపీలో స్లీపర్ సెల్స్ అనే పదం బాగా వినిపిస్తుంది. సాధారణంగా ఈ పదం మనకి ఉగ్రవాద కార్యకలాపాల్లోనూ అక్కడ వినిపిస్తుంది. కానీ మొట్టమొదటిసారి ఏపీలో వినిపిస్తుంది, అది కూడా రాజకీయాల్లో. సో ఈ పదం ఎందుకు వచ్చింది, దీని వెనకాల అసలు జరిగింది ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విపరీతంగా ఇంకా చాలా పాపులర్గా వినిపిస్తున్న పదం స్లీపర్ సెల్స్. సో ఈ స్లీపర్ సెల్స్ అనే పదం అసలు ఏపీ రాజకీయాల్లో ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఈ వర్డ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది మావోయిస్టులకు సంబంధించిన అంశాల్లో ఇది కనిపిస్తుంది. స్లీపర్ సెల్స్ అనేది అంటే వాళ్ళు స్లీపర్ సెల్స్ని కొన్నింటి పెట్టుకొని ఆపరేట్ చేస్తూ ఉంటారండి. కారణం ఏంటంటే వాళ్ళు అడవుల్లో ఉంటారు కాబట్టి, ప్రజా జీవనంలో ఉండరు కాబట్టి ఒక స్లీపర్ సెల్స్ని పెట్టుకొని వాళ్ళకి కావాల్సినట్టు సమాచారాన్ని తీసుకోవటం, లేదంటే వాళ్ళ సమాచారాన్ని ప్రజల్లోకి బాహుళ్యంలోకి పంపించడానికి వీళ్ళని ఉపయోగించుకోవటం, ఇవి చేస్తూ ఉంటారు. అంటే కొరియర్స్ అని కొంత అంటుంటారు. స్లీపర్ సెల్స్ అంటే మావోయిస్టులు ప్రతిరూపంగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకని వాడుతూ ఉంటారు. అప్పట్లో వాడేవాళ్ళు. ఇప్పుడు సరే మావోయిస్టు నక్సలైట్లు పెద్దగా లేరు కాబట్టి ఓకే. బట్ స్లీపర్ సెల్స్ అనేవి ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవి చేసే వాటిని స్లీపర్ సెల్స్ అంటారు. సో ఇది తరచూ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకు వినిపిస్తుంది? గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఎందుకు వినిపిస్తుంది? గత 4 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి ఎందుకు వినిపిస్తుంది స్లీపర్ సెల్స్ అనేది? దీన్ని అబ్జర్వ్ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. డే 1 నుంచి కూడా ఆయన ఏమంటున్నారంటే నేను మరొక 25 ఏళ్ల పాటు నేనే సీఎం అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు తొలి నుంచి. అవును. సో అంటే దాదాపు 30 ఏళ్ళకి ఒక ఫిక్స్ అయిపోయారు ఆయన. 30 ఏళ్ళ వరకు ఆంధ్రప్రదేశ్కి తానే ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేసారు. అప్పట్లోనే వచ్చి ఆయన ఏం చెప్తున్నారంటే ఫస్ట్లో ఒక ఛాన్స్ అన్నారు. ఒక ఛాన్స్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే 30 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి అప్పుడే చెప్పారు. ఆ మేరకు ఆయన ఆలోచనలు చేసుకుంటూ ఆ మేరకు ఒక పద్ధతి ప్రకారం రాజకీయానికి సంబంధించినటువంటి మెట్లు వేసుకుంటూ వచ్చారు. సో ఆ పద్ధతి ఏంటి అని అంటే దాంట్లో ఒక భాగం స్లీపర్ సెల్స్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు తెలిసినటువంటి వాళ్ళు చెప్పుకునేటువంటి మాట. సో ఈ స్లీపర్ సెల్స్ ఏం చేస్తూ ఉంటాయనంటే ప్రత్యర్థులు ప్రచారం చేయకుండా, ప్రత్యర్థుల్ని రాజకీయంగా నిర్వీర్యం చేస్తూ, ప్రత్యర్థుల యొక్క ఆర్థికపరమైన మూలాల్ని క్లోజ్ చేస్తూ, ప్రత్యర్థులు అసలు ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సిద్ధాంతాలు కానీ లేదంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కానీ చెప్పుకోకుండా ఎక్కడికెక్కడ డిస్టర్బ్ చేయడం అనేది ఈ స్లీపర్ సెల్స్ యొక్క లక్ష్యం. జనరల్గా మనం మావోయిస్టులు చూసినా అలానే ఉంటుంది. అంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు అనేది ఉండకూడదు, బయట రాకూడదు, ఒక్కళ్ళు మాత్రమే ఉండాలి, మిగతా ఎవరు ఉండకూడదు అనేటువంటి పాలసీకు వచ్చేసినట్టు కనిపిస్తుంది గత 2-3 సంవత్సరాల నుంచి కనుక చూస్తూ ఉంటే. దాంట్లో భాగంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ మీటింగ్లకు వెళ్ళినా, చంద్రబాబు నాయుడు మీటింగ్లకు వెళ్ళినా అడ్డుకునేటువంటి ప్రయత్నం అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తుంది. సహజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎప్పుడు చేయదు. విపక్షాలు లేదంటే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటాయి. ప్రజల పక్షాల్లో పోరాడేటువంటి పార్టీలు ఏంటంటే ప్రతిపక్షాలు, అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి మనం చూస్తే విపక్షాలు లేదంటే ప్రతిపక్షాలు పోరాడుతున్నప్పుడు ఎదురు దాడులు చేయటం, లేదంటే ఎదురు కేసులు పెట్టడం, వాళ్ళని నోరెత్తకుండా చేయటం, ప్రజా గళాన్ని తొక్కేయటం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి అంశాలు. అది కూడా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, ఆ పోలీసు యంత్రాంగాన్ని కూడా వేరే విధంగా ఉపయోగించుకున్నారు. వాళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ స్లీపర్ సెల్స్గా కొంత భాగం పనిచేస్తుందని చెప్పి అక్కడ కూడా వినిపిస్తుంది. అందుకే చిలకలూరుపేటలో జరిగినటువంటి నరేంద్ర మోడీ సభ కూడా డిస్టర్బ్ కావడానికి కారణం అదే అని చెప్పి. స్లీపర్ సెల్స్ కొంతమంది ఉన్నారు. ఆ స్లీపర్ సెల్స్ చేసినటువంటి డిస్టర్బెన్స్ కారణంగానే అక్కడ తొక్కిసలాట జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని తొక్కిసలాట జరుగుతుందని చెప్పి గమనించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందే అక్కడ అలర్ట్ అయిపోయేసి వాళ్ళందరినీ కూడా సరిచేశారు. ఆయనే జోక్యం చేసుకొని అని చెప్పి అప్పట్లో వినిపించిన మాట. దానికి ప్రతిగా ఆల్రెడీ 6 IPSలని 3 IASలను కూడా బదిలీ చేశారు. మనందరికీ తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ మార్చారు. అసలు స్లీపర్ సెల్స్ అసలు ఎక్కడెక్కడ పెట్టారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్లీపర్ సెల్స్ని ఎక్కడెక్కడ పెట్టి ఆపరేట్ చేస్తుంది అనేది ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు కూడా అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే గత సంవత్సర కాలం నుంచి మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు బాగా హిట్ అయినటువంటి సభలు ఏంటంటే
ఇదేం కర్మ రాష్ట్రానికి, ఇదేం కర్మ రాష్ట్రానికి అనేది ఒక సంవత్సరం క్రితమే ఆయన ప్లాన్ చేసి, అసలు సంవత్సరం కింద కాదు అంతకుముందే మహానాడు ఎప్పుడైతే ఒంగోలులో మహానాడు పెట్టారో ఆ మహానాడు సూపర్ హిట్ అయింది. అది చూసిన తర్వాత నుంచి రకరకాల కార్యక్రమాలను పెడుతూ ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి శత జయంతి ఉత్సవాలను పెడుతూ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు తెలుగుదేశం పార్టీ. ప్రతిక్షణం ప్రజల్లో ఉన్నారు. శత జయంతి ఉత్సవాలను పెట్టి తరచూ మీటింగ్లు పెడుతూ సక్సెస్ అవుతూ వచ్చారు. మినీ మహానాళ్ళు, శత జయంతి ఉత్సవాలు ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కంటిన్యూషన్లో ఇదేం కర్మ రాష్ట్రానికి పెట్టారు. ఆ ఇదేం కర్మ రాష్ట్రానికి అనే ప్రోగ్రాం పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడుకి విపరీతమైనటువంటి జనాలు వచ్చారు. చంద్రబాబు నాయుడు కొత్త నాయకుడు కాదు, ఆయన స్పీచ్ అట్రాక్టివ్గా ఉండదు, ఆయనేమి ప్రజలను ఆకట్టుకునేలా ఎన్టీ రామారావు లాగా ప్రసంగించేటువంటి నైపుణ్యం ఆయనకి లేదు. అయినా కానీ జనాలు ఎందుకు వస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రజలు వస్తున్నారు అనేది ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనేది అప్పట్లో వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఫీడ్బ్యాక్. అప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం చేశారు, అప్పుడు స్లీపర్ సెల్స్ పనిచేశాయి. స్లీపర్ సెల్స్ అప్పుడు ప్రవేశపెట్టారు అనేది తెలుగుదేశం పార్టీ గ్రహించి ఆరోపణ ఆ రోజు నుంచే చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ రోజు కందుకూరులో కానీ లేదంటే గుంటూరులో కానీ జరిగినట్టు తొక్కిసలాట్లో సుమారుగా 11 మంది చనిపోయారు. చనిపోవడానికి కారణం ఏంటి అని అంటే స్లీపర్ సెల్స్ అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అధికారంలో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మీరు సమావేశాలు పెట్టకూడదని చెప్పేసి మీరు 11 మందిని తొక్కిసలాటకి కారణం చనిపోయారు కాబట్టి జీవో నెంబర్ 1 తీసుకొచ్చి అసలు సమావేశాలు పెట్టకుండా అడ్డుకున్నారు. దాదాపు చంద్రబాబు నాయుడు 3-4 నెలల పాటు సమావేశాలు పెట్టడానికి న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. కోర్టుకు వెళ్ళి మళ్ళీ పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు. పర్మిషన్ తీసుకొని మళ్ళీ అప్పుడు సభలు పెట్టారు. అప్పుడు సభలు పెట్టి మళ్ళీ రోడ్ షోలకి వెళ్ళారు. వారానికి 3 రోజుల పాటు రోడ్ షోలకి వెళ్ళి ఆయన రా కదలరా అనేటువంటి ప్రోగ్రామ్ పెట్టి ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి, ప్రజలు బాగా వస్తున్నారు. మళ్ళీ వస్తున్నటువంటి క్రమంలో ఆయన ఏం చేశారు, ఆల్ ఆఫ్ సడన్గా కర్నూలుకి వెళ్ళినప్పుడు కర్నూలు దగ్గర చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే ఆధారాలు లేకుండా ఫైబర్ నెట్ కేసు పెట్టారు. అభియోగాలతో 5 నెట్ కేసు ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులని ఏ రకాల వరుసగా పెట్టారు. కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 53 రోజులు పాటు ఉంచారు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఆగిపోయాయి కదా. ఆగిపోయిన తర్వాత ఈ 53 రోజులు ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఫామ్ 6లు ఫామ్ 7లు అన్నీ అప్లై చేసుకున్నారు బల్క్గా అనేది ఎలక్షన్ కమిషనే చెప్పింది కదా. ఎలక్షన్ కమిషనే చెప్పింది కదా నెంబర్ ఆఫ్ వచ్చినాయి అని ఒకే ఐపీ అడ్రస్ తోటి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆయన బయటకు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వైజాగ్ వెళ్ళినా ఆయన్ని హోటల్ నుంచి బయట రానిలేదు. తర్వాత విజయవాడ వెళ్ళినా కానీ రాయలేదు భవన కార్మికులకు సంబంధించి చేయాలన్నా. సో పవన్ కళ్యాణ్ మీటింగ్లకి వెళ్ళలేకపోయాడు, చంద్రబాబు నాయుడు మీటింగ్లకి వెళ్ళలేకపోయారు. సరే జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వరుసగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు. మీటింగ్లు పెట్టుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉండదు, స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు. అయితే వీటిని ఎట్టద్దుకోవాలి అని ఇప్పుడు ఏం చేశారు, రాళ్లదాడులు ప్రారంభించారు. ఆ రాళ్లదాడులు ప్రారంభించడానికి ముందు జగన్మోహన్ రెడ్డి మీద ఒక రాయి ఆల్రెడీ చెప్పుబడింది రాయలసీమలో చెప్పేశారు. ఫస్ట్ అనంతపురంలో పడింది అనంతపురంలో పడినప్పుడు అదేమో మిస్ఫైర్ అయింది. ఇప్పుడు రాయిదాడి జరగగానే జగన్మోహన్ రెడ్డి మీద రాయిదాడి జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ మీద రాళ్లదాడులు, చంద్రబాబు నాయుడు మీద రాళ్లదాడులు, అలాగే షర్మిల మీద రాళ్లదాడులు వరుసగా. సరే ఇప్పుడు రాళ్లదాడులతోటి నియంత్రించగలరా, ఎన్ని రోజులు నియంత్రించగలరు అంటే స్లీపర్ సెల్స్ని పెట్టుకొని ఇది డిస్టర్బ్ చేస్తున్నాడు సక్సెస్ అవుతున్న సభల్ని, ప్రతిపక్షాలు విపక్షాలకు సంబంధించిన సభల్ని అనేది విపక్షాలు ప్రధానమైన ఆరోపణ. సో స్లీపర్ సెల్స్ అనేవి ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి, కేవలం కార్యకర్తలే కాదు అనేక చోట్ల ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొంతమంది స్లీపర్ సెల్స్గా పెట్టుకున్నారు అనేది వినిపిస్తుంది. పోలీసుల్లో ఉన్నారు, రెవెన్యూలో ఉన్నారు, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్లో కొందరిని స్లీపర్ సెల్స్గా పెట్టుకొని మొత్తం ప్రభుత్వాన్ని ఆపరేట్ చేసి రాబోయే 32 సంవత్సరాల్లో తానే ముఖ్యమంత్రి కావాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ స్లీపర్ సెల్స్ది. అందుకే రాళ్ళదాడి అసలు జరిగింది, అది జరిగిందా లేదంటే జరిపించుకున్నారా అనేది ముందు బయట రావాలి. ఈ కేవలం ఈ సభలను అడ్డుకోవడానికి ఇది క్రియేట్ చేశారా, ఇప్పుడైతే సభలు ఫ్రీగా
ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాళ్ళు వేస్తున్నారు, ఇటువైపు నుంచి రాళ్ళు వేస్తారు తెలియనటువంటి పరిస్థితి. సభలకు వచ్చేవాళ్ళు కూడా కొంత సందేహించే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఏముంది, అధికారంలో ఉన్నాడు, దాదాపు 1500 బస్సులు పెట్టారంట. ఈసారి 3500 బస్సులు పెట్టారంటున్నారు. మొత్తం బస్సులు ఏది ప్రైవేట్ కానీ స్కూల్స్ కానీ ఏదైతే ఏమి ఇప్పుడు గన్నవరంలో జరిగేటువంటి సభకు కొన్ని వేల బస్సులు పెట్టి తరలించారంటున్నారు. సో ఆ స్థాయిలో అయితే విపక్షాలు చేయలేవు కదా, చేయలేవు. ఒకవేళ ఇప్పుడు స్వచ్ఛందంగా తరలించేటువంటి వాళ్ళు రారు. కారణం ఏంటంటే రాళ్ళదల్లు జరుగుతుంది. సో ఇది జరుగుతుంది అంటే రాజకీయంగా ఇప్పుడు సరికొత్తగా అనేది వినిపిస్తుంది. సో ఇదంతా కూడా ఐపాక్ వేసినటువంటి స్కెచ్ అని చెప్పి అనుమానిస్తున్నారు. సో ఐపాక్ మొదటి నుంచి ఇలాంటి కార్యక్రమాలే వేస్తుంది కాబట్టి ఐపాక్ స్కెచ్లో భాగంగా ఎన్ని జరుగుతున్నాయి అంటున్నారు. బట్ ఇది జరగడం అనేది దురదృష్టకరం ఎవరో జరిగినా కానీ. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే నిజంగా సింహం అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని, సింహంలాగా రావాలి సింగిల్గా, ఇలాంటి ఉండకూడదు కదా అలజడులు. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి వచ్చినప్పుడు ప్రజా కోర్టులో ఏం తీర్పిస్తే దానికి శిరస వహించాలి ఎవరైనా సరే. అంతే. బట్ ఇది మంచి పద్ధతి కాదు ఎవరు చేసినా కానీ. ఐపాక్ అసలు మంచిది కాదు ఇలాంటి వ్యూహాలు రచించడం. సో రాజకీయాల్లో వాద ప్రతిపాదనలు సర్వసాధారణం, కానీ దాడులు మాత్రం ఎవరు సమర్థించేవి కదా, పూర్తిగా ఆక్షేపణీయం. కానీ ఐపాక్ వచ్చిన తర్వాత మాత్రం రాజకీయాలు అనేవి మరీ ఇంతలా దిగజారిపోతాయని మాత్రం ఎవరు ఊహించట్లేదు. సో ప్రజలు ఇవన్నీ గమనించాలి. రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసే నాయకుడిని, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. థ్యాంక్ యూ.